బ్యాక్ టు న్యూస్. జిల్లాలో గుర్తింపు లేని కళాశాలలను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర కన్వీనర్ శేషు డిమాండ్ చేశారు. జిల్లాలో యథేచ్ఛగా గుర్తింపు లేకుండా కళాశాలలు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దారుణమన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శేషు తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనుమతి లేని జూనియర్ కళాశాలను వెంటనే రద్దు చేయాలి. అనుమతి లేని కళాశాలను నియంత్రించాలి. కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని ఉన్నటువంటి గుర్తింపు లేని కళాశాలను రద్దు చేయాలని చెప్పేసి తక్షణమే వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అధికారులు ఎక్కడ మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా గుర్తింపు లేని కళాశాలలు ఉన్నట్లయితే మీరే మాకు ఇవ్వండి, వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిర్లక్ష్యపూరితంగా అచేతనంగా చేతగాని స్థితిలో మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వ అధికారుల తీరు అనేది చాలా సిగ్గుసేటు. విద్యార్థి సంఘాలు విద్యార్థులు కనుక గుర్తింపు లేని కళాశాలలు ఈ యొక్క జిల్లాలో ఎక్కడ ఉన్నాయో తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు ఇస్తే వాళ్ళు వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారంటే ఎంత చేతగానితనం అనేది. అంటే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వీళ్ళకు నెలసరి జీతాలు తీసుకుంటుంది, ఆఫీసులో కూర్చొని విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలను తీసుకొచ్చి లిస్టు ఇస్తే రద్దు చేస్తామని చెప్పడం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది కూడా ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజుకైనా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకొనైనా కూడా ఖచ్చితంగా ఆ యొక్క కళాశాలలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ పర్యవేక్షణలోనే తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకొని రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్లయితే ఇక ముందు ఆ యొక్క విద్యార్థులందరినీ కూడా మళ్ళీ ముందు కార్యక్రమంలో తరలించి ఇక్కడనే